వాళ్ళకి అందరికీ ఇక గుండెల్లో గుండె ఉందా అన్నట్లుగా ఉన్నారు. నేను ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభు వారిని నమ్ముకున్నంత మాత్రాన యేసు ప్రభు వారి త్యాగానికి, ఆయన చూపిన ప్రేమకి బందీలయ్యి ఇలాగా ఉన్నారు. కానీ ఆ సహోదరిని నోటికొచ్చినట్లు మాట్లాడారు, ఫోన్లు చేసి మాట్లాడుతూనే ఉన్నారు. పోక్సో యాక్ట్ ఉంది, ఇక రకరకాలైన శిక్షలు అన్నీ ఉన్నాయి. ప్రభుత్వం తన పని తాను చేసుకొని పోతుంది. నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఈ మాటలకి కారకుడు ఎవడు? రాధా మనోహర్ దాసు కదా. సనాతన ధర్మం ఇచ్చిందేంటి? మెడలో ముంత, వెనకమారల తాటాకు. నీ సనాతన ధర్మం ఇచ్చిందేంటి? మెడలో ముంత, వెనకమారల తాటాకు. ఇది నీకు నీ సనాతన ధర్మం ఇచ్చింది. మరి రాధా మనోహర్ దాసు, నువ్వు మెడలో ముంత కట్టుకోవాలి, వెనకమారల తాటాకు పెట్టుకోవాలి. ఇది కదా నీ సనాతన ధర్మం. ఇది కదా నీ సనాతన ధర్మం నీకు ఇచ్చిన బహుమానం. కానీ నీవు నా సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు, అలా ఇలా అని మాట్లాడుతూ ప్రలోభాలు పలుకుతున్న ఇస్కీ బాబా లాంటి వారు, ఓకరైన లలిత్ కుమార్ కావచ్చు, కరుణాకర్ సుగుణమ్మ కావచ్చు, అమారా ప్రసాద్ కావచ్చు, ఇంకా మూర్ఖులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, నీ సనాతన ధర్మం ఇచ్చింది మెడలో ముంత, వెనకమార్ల తాటాకు. ఇవి మీరు కట్టుకొని తిరగాలి. ఇవి మీకు ఇచ్చింది మీ సనాతన ధర్మం. సనాతన ధర్మం ఇచ్చింది ఏంటి? మెడలో ముంత, వెనకమార్ల తాటాకు. ఇది కదా సనాతన ధర్మం ఇచ్చింది. మరి మీరెందుకు మా యేసు ప్రభు వారు చెప్పిన మరి ఏదోను వనమున ప్రథముగా యేసు ప్రభు వారు ఒక పశువుని వధించి దాని చర్మం ద్వారాగా ఇలాగ క్లాతులు తయారు చేసి మొట్టమొదటిగా ఉన్న మానవుడు ఆదాము అవ్వకి తొలగించాడు. మరి యేసు ప్రభు వారు చెప్పింది మీరెందుకు తొడుక్కుంటున్నారు? మీకు ఒక ధర్మం ఉంది కదా. ఏంటి ఆ ధర్మం? సనాతన ధర్మం. మెడలో ముంత, వెనకమారల తాటాకు. ఇది కదా మీకు ఇచ్చింది సనాతన ధర్మంలో. ఒరే డిస్కి, కరుణాకర్ సుగుణమ్మ, రాధా మనోహరు, మీరు కట్టుకోవాల్సింది తాటాకు, మెడలో ముంత. వెనకమాల తాటాకు కట్టుకొని తిరగాలి. మరి మా బైబిల్లో ఉన్న మాటల్ని మీరెందుకు పాటిస్తున్నారు? బైబిల్లో ఉన్న మాటల్ని మీరెందుకు పాటిస్తున్నారు? వస్త్రాలు తొలగించింది బైబిల్లో ఉన్న దేవుడు కదా. వస్త్రాలు తొలగించింది, వస్త్రాలు మార్పు చేయించింది బైబిల్లో ఉన్న యేసు ప్రభు వారు కదా. వెరసి బైబిల్లో ఉన్న దేవుడు చెప్పినవన్నీ కూడా మీరు లబ్ధి పొందుతున్నారు. కానీ బైబిల్లో ఉన్న దేవుని మాటని మీరు తృణీకరిస్తున్నారు. ఇది కదా సనాతన ధర్మం ఇచ్చింది మెడలో ముంత, వెనకమాల తాటాకు. మరే కరుణాకర్ సుగుణ, నువ్వు కట్టుకోవాల్సింది మెడలో ముంత, వెనకమాల తాటాకు కట్టుకొని తిరగాలి. నువ్వు కూర్చునే కుర్చీ క్రైస్తవుడు కనిపెట్టింది. ఆఖరికి నువ్వు చేతికి ధరించిన వాచి క్రైస్తవుడు ధరించింది. నువ్వు ఈరోజు లైవ్లోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. సుగుణమ్మ, కన్యాకుమారి, కరుణాకర్ సుగుణమ్మ, ఈరోజు మీ నాయనమ్మ భూమి మీద ఉందంటే యేసు ప్రభు వారు నమ్ముకున్న వాళ్ళే. సతీ సహగమనమును తొలగించింది పూర్వకాలాలలో. భర్తతో పాటు మరి భార్యను కూడా ఆ స్థితి మీద కాల్చివేసేవాళ్ళు. మీకు నేను చూపిస్తున్నా చూడండి. కానీ కరుణాకర్ సుగుణమ్మ, మీ నాయనమ్మ ఉన్నదంటే ఎవడ భాగ్యము? ప్రభువైన యేసుక్రీస్తు వారి భాగ్యము. దేవుని నమ్ముకున్న ప్రజలు ఇండియా వచ్చి వారి ప్రాణాలతో సహా ఇండియాకి క్రైదనముగాను త్యాగపూర్వకమయంగా వాళ్ళ ప్రాణాలను అర్పించారు. ఈరోజు మరి కరుణాకర్ సుగుణమ్మ, మీ అమ్మమ్మ, మీ నానమ్మ ఉన్నారు.